భరణి టైం బ్యాడ్ అంతా డమాల్. భరణి టైం బ్యాడ్ అంతా డమాల్. ఆ తర్వాత ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్ బాస్ అవకాశం కల్పించాడు. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఇద్దరు, కమాండర్ల నుంచి వచ్చే ఇద్దరితో టీమ్గా పోటీ పడాల్సి ఉంటుంది. ఇక ఆ పోటీ పడే ఇద్దరు కమాండర్లు ఎవరనేది రాజు రాణులు డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో నిఖిల్, డీమాన్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇక వీరు గేమ్ ఆడేందుకు ప్రజల నుంచి గౌరవ్, భరణిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య నిలబెట్టు, పడగొట్టు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో డీమాన్, నిఖిల్ ఇరగదీశారు. మరోవైపు గౌరవ్ బాగానే ఆడినా భరణి ఫెయిల్ అయ్యాడు. 2 సార్లు భరణి వల్ల పెట్టిన కార్డ్స్ కింద పడిపోయాయి. దీంతో చివరికి డీమాన్, నిఖిల్ విన్ అయిపోయారు. తద్వారా వాళ్ళ కమాండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. డీమాన్ కి రీతు హగ్గులు. ఇక డీమాన్ గెలవగానే రీతు మహారాణి అన్న సంగతి మర్చిపోయి వెళ్ళి పట్టేసుకొని మరీ గట్టిగా హగ్గిచ్చింది. అలానే డీమాన్ బుగ్గలు గిల్లుతూ మరో లోకానికి వెళ్ళిపోయింది. ఇక ఈ టాస్క్ లో ఓడిపోయిన ప్రజలకి ఇక కమాండర్ అయ్యే అవకాశాలన్నీ అయిపోయాయి. అలానే ఈ వారం ఇమ్యూనిటీ కూడా వీళ్ళు దూరం అయ్యారు. దీంతో గౌరవ్ కెమెరా దగ్గరికి వెళ్ళి భరణి గురించి మాట్లాడాడు. బిగ్ బాస్, నేను చెప్పాను కదా భరణికి టాస్క్లంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని. చూసారా, 2 సార్లు ఆయన వల్లే పడిపోయాయి. ఆయన వల్లే నా ఇమ్యూనిటీ పోయింది అంటూ గౌరవ్ మాట్లాడాడు. చిట్టీలు వేశాక తనుజ ఫేస్ చూడాలి. కాసేపటి తర్వాత బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి మహారాజు, రాణులు తమ స్థానాన్ని కాపాడుకోవటానికి ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీనికోసం మీ ముగ్గురులో ఎవరు రిస్క్ చేసి ఆడతారు అనేది డిస్కస్ చేసి చెప్పమని బిగ్ బాస్ కోరాడు. దీంతో రీతు, కళ్యాణ్, దివ్య ఎవరు టాస్క్ ఆడాలి అనే దానిపై చర్చించుకున్నారు. దీంతో కళ్యాణ్, రీతు ఇద్దరు దివ్యని టార్గెట్ చేసి నువ్వే వెళ్ళాలి అని చెప్పడంతో దివ్య కాసేపు వాదించింది. కానీ ఎంతకీ తెగకపోవడంతో దివ్య గేమ్ ఆడేందుకు ఒప్పుకుంది. మరోవైపు రాణి దివ్యతో ఈ గేమ్ ఆడేందుకు కమాండర్ల నుంచి ఇద్దరు రావాలని, అది ఎవరో మీ నలుగురు డిసైడ్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. అయితే ఇక్కడ కూడా నలుగురు నేనాల్తా అన్నారు. దీంతో సంజన చిట్టీలు వేసేద్దామంటూ ఐడియా ఇచ్చింది. తీరా ఆ చిట్టీల్లో నిఖిల్, డీమాన్ పేర్లు వచ్చాయి. దీంతో తనుజ ఫేస్ మాడిపోయింది. ఇప్పుడు ఈ చిట్టి ఐడియా ఇచ్చిందెవరు చెప్పు అంటూ పక్కకెళ్ళి అడిగింది. ఎవరిస్తే ఏంటి, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వే రాసావు కదా అంటూ సంజన కామెడీ చేసింది.